ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తయే నమః. 1/9/2024 వార ఫలాలను తెలియజేస్తున్నాను. మొట్టమొదట తిథి వార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తముల గురించి తెలియజేస్తున్నాను. తిథి చతుర్దశి తిథి తెల్లవారుజామున 4:52 వరకు ఉన్నది. వారం ఆదివారం. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. రాత్రి 10:45 వరకు ఉన్నది. యోగం పరిఘా యోగం. రాత్రి 7:53 వరకు ఉన్నది. కరణం భద్రకరణం. సాయంత్రం 4:25 వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 10:53 ప్రారంభమై 12:35 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 ప్రారంభమై 5:23 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఇది తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క వివరములు. 12 రాశుల యొక్క ఫలాలని తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక ఖర్చులు అధికంగా కనిపించడం, ద్రవ్యం అపహరింపబడడం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మేషరాశి వారు ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చేయడం వల్ల దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి రావడం వల్ల ఈ రాశివారికి బాగుగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి జన్మమందు గురుడు ఉండడం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే శారీరక స్థితి జాగ్రత్తగా చూసుకుంటూ వీరు కాలక్షేపం చేయడం మంచిది. వీరికి జన్మమందు గురుడున్నందున ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే మేధా దక్షిణామూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించడం చేత, రావి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి జన్మమందు కుజుడు వ్యయమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. రాశియందు కుజుడు ఉండడం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శరీరమందు వ్రణములు, అలాగే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యయమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అధికమైనటువంటి ఖర్చు కూడా కనపడుతోంది. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం మంచిది. చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుచున్నది. మిథున రాశి వారు మొట్టమొదట ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత అన్ని విధాలా బాగుగా ఉంటుంది. ఈ రాశివారు మానకుండా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం వీరికి అన్ని విధాల మంచిది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు కూడా ప్రస్తుతం జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశివారు ఆయుర్దాయ విషయం అంటే ప్రాణభయం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఖర్చులు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి.
అలాగే శత్రుత్వం కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు మొట్టమొదట ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం నమః శివాయ అనేటువంటి శివపంచాక్షరి 27 సార్లు జపించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కరించడం చేత, మంగళవార నియమాన్ని పాటించడం చేత, శనివార నియమాన్ని కూడా పాటించడం చేత ఈ రాశి వారికి బాగుగా ఉంటుంది. అనంతరం సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ద్రవ్యం అపహరించబడడం ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం చేత సింహరాశి వారికి బాగుగా ఉంటుంది. దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి అన్ని విధాలా బాగుంటుంది. అనంతరం కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం ఏమిటి అనేటువంటిది తెలియకుండానే మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ గణపతికి గరికి ఇచ్చి నమస్కారం చేయడం చేత, అలాగే ఈ రాశివారు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేయడం చేత ఆరోగ్యం బాగుగా ఉంటుంది. అనంతరం తులారాశి వారికి అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు కూడా అధికారులతోటి జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. స్థానచలనం కలిగేటువంటి అవకాశం కనబడుచున్నది. కాబట్టి తులారాశివారు ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ దక్షిణామూర్తిని దర్శిస్తూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి గాని దర్శిస్తూ వీరిరువురిలో ఎవరిలో ఒకరిని దర్శనం చేసుకుంటూ ఆలయానికి 11 ప్రదక్షిణలు చేయడం, గురువార నియమాన్ని పాటించడం చేత తులారాశి వారికి బాగుగా ఉంటుంది. అనంతరం వృశ్చిక రాశి వారికి 4వ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి భూ వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండడం, అలాగే వాహన విషయముల యందు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. విద్యార్థులైతే చదువుల యందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. బద్ధకం పెరగకుండా చూసుకోవడం మంచిది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, విద్యార్థులు ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని కూడా చెయ్యడం చేత అన్ని విధాలా బాగుంటుంది. శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. అనంతరం ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ రాహు ప్రభావం చేత గౌరవానికి నష్టం రావడం, వాహన విషయముల యందు ఇబ్బందులు కలగడం కనబడుచున్నది. గృహ సంబంధమైన విషయముల్లో సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ రాశివారు ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, దుర్గా అమ్మవారిని దర్శించడం, దుర్గా అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణలు చేయడం చేత ఈ రాశివారికి ధనురాశి వారికి అన్ని విధాలా బాగుగా ఉంటుంది. అనంతరం మకర రాశి వారికి ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు, అష్టమమందు రవి ఉన్నాడు. కాబట్టి ఈ రాశివారు ద్వితీయమందు శని ఉండడం చేత ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు, కుటుంబమందు సమస్యలు, అలాగే మాట్లాడినటువంటి మాటల వల్ల వాగ్దానముల వల్ల ఇబ్బందులు కనబడుచున్నవి. అష్టమమందు రవి స్థితి పొంది ఉండడం చేత ఉద్యోగులైనట్లయితే అధికారులతోటి ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. ఈ మకర రాశి వారు ఓం భాస్కరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని
27 సార్లు జపించడం చేత, శివపంచాక్షరి చెయ్యడం చేత, అలాగే వీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం చేత బాగుగా ఉంటుంది. ఈ రాశివారు శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి రాశియందు శని, చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అలాగే అష్టమమందు కేతువు కూడా స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఈ రాశివారు భూ వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండడం, మాతృ శారీరక స్థితి అంటే తల్లి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం, అలాగే అష్టమమందు కేతు ఉన్నాడు కాబట్టి ప్రజలతోటి ప్రభుత్వ సంస్థలతోటి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అన్ని విధాలా మంచిది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని జపించడం, అలాగే ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని జపం చేయడం చేత వీరికి కూడా అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వీరు శనివార గురువార నియమాలని పాటించడం అన్ని విధాలా మంచిది. వీలైతే రావి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి ప్రస్తుతం జన్మమందు రాహువు, వ్యయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి జన్మమందు రాహువు ఉండడం చేత ఈ రాహు ప్రభావంతో శారీరక సమస్యలు, అనారోగ్యములు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. వ్యయమందు శని ఉండడం చేత ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. చతుర్థమందు వర్తమానం అంటే ప్రస్తుతం ఇప్పుడు చతుర్థమందు కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి భూ వ్యవహారముల యందు జాగ్రత్తగాను, వాహన విషయముల యందు జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ వ్యవహారముల యందు అంటే అప్పుల బాధ లేకుండా చూసుకోవడం కూడా అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు మొట్టమొదట ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత ఈ రాశివారికి అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది. ఈ రాశివారు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యడం, సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చేత అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. ఇవి 12 రాశుల యొక్క ఫలములు. ఇక్కడతోటి ఈరోజు వార ఫలాలు అందరికీ తెలియజేయడమైనది. వీలైనంత వరకు భగవదారాధన, భగవన్నామం చేయడం చేత అందరికీ కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. చక్కగా అందరూ ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం చేసి సెలవు. ఓం శతంజేవ శరదో వర్ధమానజిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతజేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, శరీర ఆరోగ్యతాఫలసిద్ధిరస్తు. యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. బాలా త్రిపుర సుందరి